డ్రీమ్ రోల్ కైండ్? అలా అంటే నాకు అదొకలాంటి పాత సినిమాలలో చేయడం అంటే అలా కాదు, అంటే సీత ఆ క్యారెక్టర్స్ చాలా ఇష్టం, నీట్గా కాముగా అలా. సీత అంటే రాముడు సీత, ఆ సీత. ఓకే, ఆ కాలం మనిషా? అవును. జస్ట్ ఫర్ ఫన్. ఓకే, సో అంటే బయోపిక్స్ ఫర్ ఎగ్జాక్ట్లీ. అదే, సో సీత గారు ఆ క్యారెక్టర్ అలా ఇష్టం, నేను నన్ను అలా చూసుకోవాలి, నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. పీరియాడిక్ డ్రామా కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఇష్టం. నీకు ఏదైనా ఉందా అలాంటి డ్రీమ్ రోల్స్ కానీ? అలా బయోపిక్ నేను సెట్ అవుతాను, ఈ బయోపిక్ నేను చేయాలి, లేదా క్రికెటర్ ఇష్టము అలాగా, లేదా డ్యాన్స్లో చాలామందికి. అవును, బట్ అంటే మా ఫాదర్ అంటే బయోపిక్ మీరు అంటే 5-6 క్వశ్చన్లు అడిగారు, అందులో బయోపిక్ ఎవరిదన్నా చేయాలనుకుంటేనా? చేయాలనుకుంటే అంటే నాకు తెలిసి క్రికెటర్స్లో అయితే సచిన్ గారిది చేయాలనుకుంటా. క్రికెటర్స్లో సచిన్ గారిది చేయాలనుకుంటా. యాక్టర్స్లో చిరంజీవి గారిది చేయాలనుకుంటా. చిరంజీవి గారు బయోపిక్ చేయాలనుకుంటా. ఆబ్వియస్లీ ఆ ఛాన్స్ వస్తే ఎవరు వద్దనుకుంటారు ఆబ్వియస్లీ. చాలా చిరంజీవి గారు బయోపిక్ చేయాలనుకున్నారు. రైట్, డ్రీమ్ రోల్స్ అంటే డ్రీమ్ జోనర్ ఫేవరెట్ జోనర్ విచ్ యూ వాచ్ అండ్ విచ్ యూ ఫీల్ లైక్ డూయింగ్ దట్ మూవీ? డూయింగ్ ఆఫ్ ఫిలిమా? జస్ట్ సెకండ్. అంటే జానర్ ఏం చూస్తావు అంటే ఎక్కువగా నువ్వు వాచే జానర్స్ ఏంటి? అంటే బేసిక్గా నాకు అంటే కొంచెం థ్రిల్లర్ అంటే ఇప్పుడు మీకు వెట్రిమారన్ కొంచెం దుగుల్పేటలో ధనుష్ గారు ఉంటారు చూడండి, ఒకటి ఎప్పుడైనా అలాంటిది ఒక క్యారెక్టర్ ప్లే చేయడం చాలా డిఫరెంట్గా ఉన్నాయి నీ థాట్స్ అన్నీ కూడా. ఓకే, సో యూఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ అది ఖచ్చితంగా అంటే కొంచెం అంటే హోప్ఫుల్లీ అంటే నాకు అలాంటి ఏదో అంటే అలాంటిది ఒక కలోక్యల్గా అలాంటి ఒక ఏరియాలో బస్తీలో ఉండేవాడు అంటే ఇప్పుడు దుగుల్పేట మీకు ఐడియా ఉంది. సో అలాంటి ఏదో డిఫరెంట్గా మాస్ అంటే ఆబ్వియస్లీ అన్ని జానర్స్ అన్ని టచ్ చేయాలని అనుకుంటాను. నాకు ఎందుకో అది కొంచెం గ్రిప్పింగ్ అనిపిస్తుంది, అంటే ఐ కెన్ ఫుల్ ఆఫ్ మోర్ అని. మాసీ స్టైల్, మాసీ కొంచెం ఒకటి అలా. ఏం బిడ్డ అనే స్టైల్? ఏం బిడ్డ కాదు, అదో తెలియని. అవును, ఇప్పుడు ధనుష్ గారిలో మీరు ఆ సినిమాలో చూస్తే ఆయన చాలా సన్నగా ఉంటారు, బట్ ఆ చూపించడంలో ఉంటుంది చూడండి, సో అది కొంచెం డిఫరెంట్ అలా ఏదో అంటే అలా. ఓకే,